రణరంగంలో ఇప్పుడు ఒక విచిత్రమైన అత్యంత ప్రమాదకరమైన ప్రశాంతత నెలకొంది. క్షిపణుల మోత తాత్కాలికంగా ఆగిపోయింది. బాంబుల శబ్దాలు సద్దుమణిగాయి. అమెరికా, ఇరాన్ మధ్య ప్రత్యక్ష సైనిక దాడులు ప్రస్తుతానికి నిలిచిపోయినట్లు అగ్రరాజ్యం ప్రకటించింది. విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో చేసిన ఈ ప్రకటనతో ప్రపంచం కాస్త ఊపిరి పీల్చుకుంది. మిత్రదేశాలకు కూడా ఈ విషయాన్ని అధికారికంగా చేరవేశారు. కానీ ఈ నిశ్శబ్దం కేవలం ఒక భ్రమ మాత్రమే. యుద్ధ విమానాలు వెనక్కి వెళ్ళినంత మాత్రాన పశ్చిమాసియాలో శాంతి వచ్చేసినట్లు కాదు. ఇరాన్ను కేవలం బాంబులతో కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి పూర్తిగా వేరు చేసి శ్వాస ఆడకుండా చేసే ఒక భీకరమైన సైలెంట్ వార్కు అమెరికా తెరలేపింది. రక్తం చిందించే పోరు కంటే వేల రెట్లు శక్తివంతమైన ఆర్థిక ఉక్కు చట్టం ఇరాన్ గొంతు నిలుముతోంది. అసలు ఈ నిశ్శబ్ద యుద్ధానికి కారణమేంటి? అమెరికా వేస్తున్న పావులు ఎటు దారి తీస్తున్నాయి? భవిష్యత్తులో ఇరాన్ పరిస్థితి ఏంటి? ఈ లోతైన విశ్లేషణలో చూద్దాం. సైనిక దాడులు విరామం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటంటే, అమెరికా ఇరాన్పై ప్రస్తుతానికి కొత్త దాడులు ఉండవని స్పష్టం చేయడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహాత్మక లెక్కలున్నాయి. ప్రత్యక్ష యుద్ధం వల్ల కేవలం ఇరాన్ మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలం అవుతుందని అమెరికా మిత్రదేశాలు హెచ్చరించాయి. ముఖ్యంగా చమురు ధరలు ఆకాశాన్నంటితే అది అమెరికా అధ్యక్షుడి రాజకీయ భవిష్యత్పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇరాన్ వైపు నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు లేనంత మాత్రమే ఈ విరామం వస్తుందని అమెరికా స్పష్టం చేసింది. అంటే ఇరాన్ తన సైనిక చర్యలను ప్రారంభిస్తే క్షణాల వ్యవధిలో మళ్లీ క్షిపణులు దూసుకొచ్చే ప్రమాదం పొంచి ఉంది. దాడులు ఆపినప్పటికీ ఇరాన్ కోరలు పీకేయాలనే ఉద్దేశంతో అమెరికా తన అసలు అస్త్రాన్ని ప్రయోగించింది. అదే నౌకాదళ దిగ్బంధంతో కూడిన ఆర్థిక ఆంక్షలు. యుద్ధ రంగంలో ఇరాన్ను ఓడించడం కంటే దాని ఆర్థిక వ్యవస్థను బలపీఠం ఎక్కించడమే సరైన మార్గమని అమెరికా భావించింది. అందులో భాగంగానే అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బేసెంట్ ప్రకటించిన తాజా ఆంక్షలు ఇరాన్ను కోలుకోలేని దెబ్బతీశాయి. ఆపరేషన్ ఎకనామిక్ అవుట్కాస్ట్ పేరిట ఏకంగా 60 సంస్థలు, వ్యక్తులు, నౌకలపై అమెరికా ఉక్కుపాదం మోపింది. ఇరాన్ సైనిక కార్యకలాపాలకు, చమురు ఎగుమతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న నరాలను ఈ ఆపరేషన్ తెగ్గోసింది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పెట్రోలియం, పెట్రోకెమికల్ వాణిజ్యంపైనే ఆధారపడి ఉంది. ప్రపంచ దేశాలతో ఈ వాణిజ్య సంబంధాలను పూర్తిగా తెంచేయడమే ఈ ఆంక్షల ఏకైక లక్ష్యం. డాలర్ల రాబడిని పూర్తిగా నిలిపివేస్తే ఆ దేశం ఆయుధాలు కొనలేదని, సైన్యాన్ని పోషించలేదని అమెరికా గట్టిగా నమ్ముతుంది. యుద్ధ నౌకలు వెనక్కి వెళ్లిపోయిన ప్రపంచ చమురు రవాణాకు జీవనాడి అయిన హార్మూజ్ జలసంధిని అమెరికా తన గుప్పెట్లోనే ఉంచుకుంది. ఇరాన్ ఓడరేవుల నుంచి ఏ ఒక్క నౌక బయటకు రాకుండా పూర్తి స్థాయి దిగ్బంధం కొనసాగుతుంది. అమెరికా చేస్తున్న ఫైనాన్షియల్ లాక్తో మిడిల్ ఈస్ట్కు ముప్పు తప్పదు. ఇప్పటికే అంతర్జాతీయ ఆంక్షలతో సతమతమవుతున్న ఇరాన్ ప్రజలకు ఈ తాజా ఆంక్షలు మరింత అగ్ని లాంటివి. ఇన్ఫ్లమేషన్ కట్టలు తెంచుకొని నిత్యావసర వస్తువుల ధరలు అసాధారణంగా పెరిగే అవకాశం ఉంది. ఉపాధి అవకాశాలు పూర్తిగా కనుమరుగై ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత, అంతర్గత తిరుగుబాట్లు వచ్చే ముప్పు పొంచి ఉంది. సాంప్రదాయ యుద్ధంలో అమెరికాను ఎదుర్కోలేమని ఇరాన్కు తెలుసు. కాబట్టి ఆర్థికంగా తనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అగ్రరాజ్యంపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఇరాన్ క్రూరమైన మార్గాలను ఎంచుకోవచ్చు. అమెరికా కీలక మౌలిక సదుపాయాలపై భారీ సైబర్ దాడులు చేయడం, లేదా పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై తన అనుకూల ఉగ్రవాద సంస్థల ద్వారా దాడులు చేయించే అవకాశం ఉంది. హార్మూజ్ జలసంధి దిగ్బంధం ఇలాగే కొనసాగితే అది ఇరాన్ను మాత్రమే కాదు, ప్రపంచ దేశాలన్నిటినీ ఇబ్బందుల్లోకి నెడుతుంది. చమురు సరఫరా తగ్గిపోయి అంతర్జాతీయ మార్కెట్లో మునుపెన్నడూ లేని విధంగా ఇంధన ధరలు బగ్గుమనే ప్రమాదం ఉంది. ఇది భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతుంది. సైనిక దాడులు విరామం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటంటే, అమెరికా ఇరాన్పై ప్రస్తుతానికి కొత్త దాడులు ఉండవని స్పష్టం చేయడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహాత్మక లెక్కలున్నాయి. ప్రత్యక్ష యుద్ధం వల్ల కేవలం ఇరాన్ మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలం అవుతుందని అమెరికా మిత్రదేశాలు హెచ్చరించాయి. ముఖ్యంగా చమురు ధరలు ఆకాశాన్నంటితే అది అమెరికా అధ్యక్షుడి రాజకీయ భవిష్యత్పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇరాన్ వైపు నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు లేనంత మాత్రమే ఈ విరామం వస్తుందని అమెరికా స్పష్టం చేసింది. అంటే
ఇరాన్ తన సైనిక చర్యలను ప్రారంభిస్తే క్షణాల వ్యవధిలో మళ్లీ క్షిపణులు దూసుకొచ్చే ప్రమాదం పొంచి ఉంది. దాడులు ఆపినప్పటికీ ఇరాన్ కోరలు పీకేయాలనే ఉద్దేశంతో అమెరికా తన అసలు అస్త్రాన్ని ప్రయోగించింది. అదే నౌకాదళ దిగ్బంధంతో కూడిన ఆర్థిక ఆంక్షలు. యుద్ధ రంగంలో ఇరాన్ను ఓడించడం కంటే దాని ఆర్థిక వ్యవస్థను బలపీఠం ఎక్కించడమే సరైన మార్గమని అమెరికా భావించింది. అందులో భాగంగానే అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బేసెంట్ ప్రకటించిన తాజా ఆంక్షలు ఇరాన్ను కోలుకోలేని దెబ్బతీశాయి. ఆపరేషన్ ఎకనామిక్ అవుట్కాస్ట్ పేరిట ఏకంగా 60 సంస్థలు, వ్యక్తులు, నౌకలపై అమెరికా ఉక్కుపాదం మోపింది. ఇరాన్ సైనిక కార్యకలాపాలకు, చమురు ఎగుమతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న నరాలను ఈ ఆపరేషన్ తెగ్గోసింది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పెట్రోకెమికల్ వాణిజ్యంపైనే ఆధారపడి ఉంది. ప్రపంచ దేశాలతో ఈ వాణిజ్య సంబంధాలను పూర్తిగా తెంచేయడమే ఈ ఆంక్షల ఏకైక లక్ష్యం. డాలర్ల రాబడిని పూర్తిగా నిలిపివేస్తే ఆ దేశం ఆయుధాలు కొనలేదని, సైన్యాన్ని పోషించలేదని అమెరికా గట్టిగా నమ్ముతుంది. యుద్ధ నౌకలు వెనక్కి వెళ్లిపోయిన ప్రపంచ చమురు రవాణాకు జీవనాడి అయిన హార్మూజ్ జలసంధిని అమెరికా తన గుప్పెట్లోనే ఉంచుకుంది. ఇరాన్ ఓడరేవుల నుంచి ఏ ఒక్క నౌక బయటకు రాకుండా పూర్తి స్థాయి దిగ్బంధం కొనసాగుతుంది. అమెరికా చేస్తున్న ఫైనాన్షియల్ లాక్తో మిడిల్ ఈస్ట్కు ముప్పు తప్పదు. ఇప్పటికే అంతర్జాతీయ ఆంక్షలతో సతమతమవుతున్న ఇరాన్ ప్రజలకు ఈ తాజా ఆంక్షలు మరింత అగ్ని లాంటివి. ఇన్ఫ్లమేషన్ కట్టలు తెంచుకొని నిత్యావసర వస్తువుల ధరలు అసాధారణంగా పెరిగే అవకాశం ఉంది. ఉపాధి అవకాశాలు పూర్తిగా కనుమరుగై ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత, అంతర్గత తిరుగుబాట్లు వచ్చే ముప్పు పొంచి ఉంది. సాంప్రదాయ యుద్ధంలో అమెరికాను ఎదుర్కోలేమని ఇరాన్కు తెలుసు. కాబట్టి ఆర్థికంగా తనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అగ్రరాజ్యంపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఇరాన్ క్రూరమైన మార్గాలను ఎంచుకోవచ్చు. అమెరికా కీలక మౌలిక సదుపాయాలపై భారీ సైబర్ దాడులు చేయడం, లేదా పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై తన అనుకూల ఉగ్రవాద సంస్థల ద్వారా దాడులు చేయించే అవకాశం ఉంది. హార్మూజ్ జలసంధి దిగ్బంధం ఇలాగే కొనసాగితే అది ఇరాన్ను మాత్రమే కాదు, ప్రపంచ దేశాలన్నిటినీ ఇబ్బందుల్లోకి నెడుతుంది. చమురు సరఫరా తగ్గిపోయి అంతర్జాతీయ మార్కెట్లో మునుపెన్నడూ లేని విధంగా ఇంధన ధరలు పగ్గుమనే ప్రమాదం ఉంది. ఇది భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతుంది. తుపాకులు మౌనంగా ఉన్నాయి, క్షిపణులు గూట్లో దాక్కున్నాయి. కానీ డాలర్ శక్తితో ఇరాన్ను శ్వాస ఆడకుండా చేస్తుంది అమెరికా. సైనిక చర్యల కంటే భీకరమైన ఈ ఆర్థిక దిగ్బంధన వ్యూహం ఇరాన్ను మోకరిల్లేలా చేస్తుందా, లేక ఈ అత్యంత దారుణమైన అణిచివేత మరో పెద్ద విప్లవానికి, మరింత ప్రమాదకరమైన ప్రపంచ సంఘర్షణకు దారితీస్తుందా? కాలమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.